ఏంటి ఇంత లేటు? సారీ మేడం, ట్రాఫిక్ ఎక్కువ ఉండే అందుకే లేట్ అయింది. ఓకే. యా, ఇదిగో మ్యామ్ మీ బాక్స్. హే యశ్వంత్, నువ్వేంటి ఇక్కడ? హాయ్ సంగీత. కాలేజ్ టాపర్ అయి ఉండి డెలివరీ వర్క్స్ చేస్తున్నావేంటి? ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకనే ఇలా డెలివరీ బాయ్లా చేస్తున్నాను. మరి ఇంత పూర్ అయి ఉండి అంత పెద్ద కాలేజ్లో సీట్ ఎలా వచ్చింది? బాగా కష్టపడి చదివాను, ఫ్రీ సీట్ కొట్టాను. ఓ, కష్టపడి చదివావు. అవును, కస్టమర్ని నేమ్ పెట్టి పిలవకూడదు అన్న చిన్న కామన్ సెన్స్ లేదా నీకు? మేడం అని పిలువు. సారీ మేడం. ఓకే మేడం. 1 మినిట్. అరే అదేంటి, ఫోటో ఎందుకు తీసావు? అదేం లేదులే, నార్మల్. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. హే యశ్వంత్, ఆ, 50 రూపీస్ ఎక్స్ట్రా టిప్ కూడా ఇచ్చా, పండగ వేసుకో. ఏంటి సంగీత నువ్వు చేసిన పని? నేనేం చేశాను? నేను డెలివరీ బాయ్లా చేస్తున్నానని గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేసావు? నువ్వు కష్టపడి వర్క్ చేస్తున్నావని అందరికీ తెలియాలిగా మరి. అందులో తప్పేముంది? నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను ఇలా డెలివరీ బాయ్లా చేస్తున్నాను. అయినా అంత డిగ్రీ చేయాల్సిన అవసరం ఏముంది సంగీత? హలో లో క్లాస్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు ఆ కాలేజ్లో సీట్ రావడమే చాలా ఎక్కువ. వెళ్ళి నీ లో క్లాస్ పనులు చేసుకోపో. యశ్వంత్, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు కనిపించలేదు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? వాట్ ఈస్ ద ప్రాసెస్? We'll get back to you, okay? You may leave. నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా యశ్వంత్. నేనుండగా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వనిస్తానా? అప్పుడెప్పుడో కాలేజ్లో జరిగింది గుర్తుపెట్టుకొని నువ్వు ఇలా బిహేవ్ చేయడం అసలు మనిషివేనా నువ్వు? మరి నేను లో క్లాస్ కదా, ఇలానే చేస్తాను. హలో లో క్లాస్, ప్లీజ్ యశ్వంత్ అలా మాట్లాడకు. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. చూడు సంగీత, ఒకడు చిన్న జాబ్ చేస్తున్నాడని వాడిని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. అది నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా మారు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. సంగీత, కింద హెచ్ఆర్ ఉంటాడు, అతనికి నీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు. దేనికి? 1 వీక్లో జాయిన్ అవ్వాలి కదా, నీ ఐడి కార్డ్ ప్రిపేర్ చేయాలి. అంటే నేను సెలెక్ట్ అయ్యానా? నేను లో క్లాస్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు కష్టం విలువ తెలుసు. నువ్వు నన్ను ఏదో అన్నావని నేనెప్పుడు నీ పైన రివెంజ్ తీర్చుకోవాలనుకోలేదు. అది మానవత్వం అనిపించుకోదు. థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్స్. బట్ సారీ, ఇంకెప్పుడు ఎవరిని చిన్న చూపు చూడను. ఆల్ ద బెస్ట్ సంగీత.